హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ 2020కి సంబంధించి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అండి. దాంతో పాటు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఎన్ని సీట్లు మిగిలాయి, దీంతో పాటు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు మీరు వీడియో లైక్ చేద్దాం, లైక్ చేయండి, లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. టాపిక్ అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ వెబ్సైట్ చూసినట్లయితే మనకు ఆల్రెడీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పూర్తి అయిపోయింది అనమాట. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే రిపోర్ట్ చేశారో సో వాళ్ళకి మళ్ళీ మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మనకి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మీరు రిపోర్టింగ్ అయితే చేయండి. దాంతో పాటే చాలా మంది మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు రిపోర్టింగ్ చేసామండి, డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసామండి అంటున్నారు. సో మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మరి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. సో అప్పుడే మీరు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే ఇప్పుడు మనం ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఎన్ని సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందాం ఒకసారి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంజినీరింగ్ లో మిగిలిన సీట్లు అని చెప్తూ 11,635 సీట్లు అయితే మిగిలిపోయాయండి. సో ఈ సీట్ అన్ని కూడా మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే మనకి మిగిలిపోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ బ్రాంచ్ లో ఎంత సీట్లు అనేవి భర్తీ అయ్యి కూడా చూపిస్తున్నారు అనమాట. ఓకేనా, సిఎస్సి బ్రాంచ్ లో అయితే మనకి 93% భర్తీ అయితే అయిపోయింది అనమాట. అలాగే ఐటీలో వచ్చేసరికి 89% అయితే భర్తీ అయితే అయిపోయాయి అనమాట. దాంతో పాటు డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, దాంతో పాటు సిఎస్సి ఇన్ ఏఐ ఎంఎల్ అలా మనకి భర్తీ అయితే అయ్యాయి అనమాట. అయితే మనకి మెకానికల్ లో కానివ్వండి, సివిల్ లో కానివ్వండి, ట్రిపుల్ లో కానివ్వండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కేవలం 67%, 62%, 70% వరకు కూడా మనకైతే సీట్లు అయితే భర్తీ అయ్యాయి అనమాట. అంటే 60% నుంచి కూడా మనకి 70% సీట్లు అయితే భర్తీ అయితే అయ్యాయి అనమాట. సో దీని వల్ల ఏంటంటే మళ్ళీ మనకి కోర్ బ్రాంచ్ లో సీట్లు అయితే మిగిలిపోయాయి కాబట్టి, కోర్ బ్రాంచ్ లో అయితే మనకి టాప్ కొన్ని కాలేజెస్ ఉంటాయి కాబట్టి సో ఈ సీట్లకు సంబంధించి కూడా మనకి భర్తీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పడం జరిగింది మనకి ఏ బ్రాంచ్ లోని ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, ఎంత భర్తీ అయితే జరగబోతుందని చెప్పేసి. సో ఇది మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేటా అన్నమాట. అంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మనకి పెట్టినట్లయితే ఎంత సీట్లు అనేవి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు కోర్ బ్రాంచ్ లో మనకి సీట్లు అనేవి మిగిలిపోవడం వల్ల ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకి కండక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మనకి చాలా ఫాస్ట్ కండక్ట్ చేస్తారు అనమాట, చాలా వేగంగా కండక్ట్ చేస్తారు. సో ఓకేనా, ఇదే విధంగా మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్స్ అయితే ఉందన్నమాట మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కనెక్ట్ చేసే అవకాశం అయితే. సో ఇన్ కేసు మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ ని వీడియో లైక్ చేయండి. అలాగే మనకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్.